నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి సుభాష్ శర్మ గారు. దీపావళి పండుగ తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, కార్తీక మాసం విశిష్టత ఏంటి? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసము, కార్తీక దీపోత్సవం. ఏ మాసంలో మనం దీపం వెలిగించినా ఆ మాసానికి, ఆ దీపానికి ఆ పేరు పెట్టము. ఒక్క కార్తీక మాసానికి మాత్రమే విశిష్టత. నిజమే. ఎందుకంటారు? ఎందుకు అనంటే గనక సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మన జీవితానికి వెలుతురునిచ్చేటటువంటి మన శరీరంలో ఏముంటాయి? కళ్ళు లేకపోతే 90% మనకు కోరికలు ఉండవు, ఆశలు ఉండవు, వ్యామోహాలు ఉండవు. అసలు మనకు జీవితంలో మనం బ్రతుకుతున్నాము అంటే బ్రతుకుతున్నాం అంతే తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. ఎందుకు అని అంటే మనిషి జీవితంలో కళ్ళు ప్రధానమైనటువంటి భాగాలు. కళ్ళు ఏది చూస్తే శరీరం అక్కడికి వెళ్ళాలని చూస్తుంది. కళ్ళు ఏ పదార్థాన్ని చూసినా నాలుక రుచి చూడాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ కళ్ళు చేసే ప్రభావానికి మన శరీరము, మన చర్మము, మన నాలుక, మన చెవులు, మన ముక్కు అన్నీ కూడా వాటంతట అవే వాటి దగ్గరికి తీసుకుని వెళ్తాయి. అంటే ఒక కళ్ళు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను శాసిస్తూ ఉంటుంది, కమాండ్ అండ్ డిమాండ్ చేసేటటువంటి విధానాలు. అలాంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో కళ్ళకు ప్రతీక ఏంటంటే దీపపు కాంతులు అని అర్థము. భగవంతుడు మనకు ఈ యొక్క అందమైనటువంటి కళ్ళు ఇచ్చి ప్రపంచాన్ని చూసేటటువంటి శక్తిని ఇచ్చాడు. కాబట్టి మనము ప్రేమపూర్వకంగా భగవంతుడి దగ్గర వెలిగించే జ్యోతియే కాంతి అని అర్థము. అంటే ఆ భగవంతుడు మనకి ఇంత శక్తి ఇచ్చాడు కాబట్టి ఆ శక్తికి గుర్తుగా పెట్టేటటువంటిది దీపము అని అర్థము. దీనికి ఇంకొక కథ కూడా చెప్తాను. సంవత్సర కాలంలో ఎవరూ కూడా ఒక రోజు కూడా దీపం పెట్టలేదు. దీపం పెట్టకపోతే మహాపాపం అని శాస్త్రము. కాబట్టి సంవత్సర కాలంలో నువ్వు ఎప్పుడూ దీపం పెట్టలేదు, ఎప్పుడూ గుళ్ళకు వెళ్ళలేదు. కనీసం కార్తీక మాసంలో వెలిగించే దీపము ఏదైతే ఉంటుందో అది నీకు సంవత్సర కాలం మొత్తం పుణ్యాన్ని చేకూరుస్తుంది అని శాస్త్రం. కార్తీక మాసానికి, కార్తీక దీపానికి చాలా విశిష్టత ఉంది. ఇంతకుముందు మీరు అన్నట్టు ప్రతిరోజు చాలా మంది దీపం వెలిగిస్తూ ఉంటారు, ఆయా సందర్భాలలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ ఏంటో కార్తీక మాసం అంటేనే దీపాలు, రకరకాల దీపాలు చూస్తూ ఉంటాం. అరటి బెరడు మీద వెలిగిస్తూ ఉంటారు, తర్వాత బియ్యం మీద వెలిగిస్తుంటారు, నువ్వుల మీద వెలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్క విశిష్టత ఉందా? చాలా తప్పకుండా ఉంటుందాం. అంటే దానికే ప్రత్యేక దీపం వెలిగించని ఇక్కడ ప్రాధాన్యత. ఇక్కడ నువ్వుల మీద దీపం వెలిగించి దానం ఇచ్చారనుకోండి మనకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అని అర్థము. బియ్యం మీద వెలిగించి దీపం దానం ఇచ్చారనుకోండి ఏమవుతుంది? ధనధాన్యాదులు వృద్ధిలోకి వస్తాయి అని అర్థము. అలాగే మామూలుగా దీపదానం, ఉసిరి దీపం ఇచ్చామనుకోండి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అర్థము. సాలగ్రామం దానం ఇచ్చామనుకోండి మనకు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. ఇలా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే దీపము ఈ యొక్క కార్తీక మాసము శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము. దీన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మన జీవితంలో పుణ్యం రెట్టింపు అవుతుంది. పుణ్యము పాపము మన చేసే కర్మను బట్టే వస్తుంది. నువ్వు దొంగతనం చేసావా నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు మంచి పని చేసావా మంచి పేరు వస్తుంది. పేరు కూడా మనకు కనిపించదు, నలుగురు మాట్లాడుకునే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అలాగే పుణ్యము పాపం కూడా మనకు తెలియదు. తెలిసిన వాడెవడు? భగవంతుడు. కాబట్టి మనం చేసేటటువంటి పుణ్యకర్మలకు భగవంతుడు మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పుణ్యకర్మ వల్ల ఏమవుతుంది? నీ జీవితం అదృష్టమయంగా మారుతుంది. పాపకర్మ వల్ల ఏమవుతుంది? నీ జీవితం అంధకారంలో నెట్టబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ కార్తీక మాసం వచ్చింది కదా, శివకేశులు మనకు లోకానికి తల్లిదండ్రులు ఎవరు అంటే శివపార్వతులు అని చెప్తూ ఉంటాము. కాబట్టి శివపార్వతులకు ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపము నువ్వు గుళ్ళో వెలిగిస్తావా, నీ ఇంట్లో వెలిగిస్తావా, ఒక చెట్టు కింద వెలిగిస్తావా? వెలిగించడం ప్రధానము. కాబట్టి అలా వెలిగించినటువంటి దీపం నీ జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది. నీ జీవితంలో చీకటిని పోగొట్టి వెలుతురు అనేటటువంటిది ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేటటువంటిది ఆనవాయితీ. అలాగే భగవంతుడి దగ్గర చీకటిగా ఉందనో లేదా మొత్తం అంధకారం ఉందనో వెలిగించట్లేదు. మనకు జ్ఞానేంద్రియాలు అందించినటువంటి ఆ భగవంతుడికి మనం ప్రేమపూర్వకంగా వెలిగించేటటువంటిదే దీపము అని అర్థం చేసుకోవాలి. ఇదొక్కటి అర్థం చేసుకుంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి ముందర దీపం వెలిగిస్తే మనకు సత్ఫలితాలు కలుగుతాయని నమ్మకంతో వెలిగిస్తే అన్ని మంచి జరుగుతాయి. మనకు 12 మాసాలలోకి కార్తీక మాసానికి
ఒక విశిష్టత ఉంది. అవునమ్మా. ఈ నెలంతా కూడా ఒక రకంగా చెప్పండి తెల్లవారుజామున లేస్తారు. అవునండి. వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. చలిలో చన్నీళ్ళ స్నానం చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, నాన్ వెజ్ తినరు. ఎందుకంటారు? ఇవన్నీ కూడా కార్తీక మాసంలో కొన్నిటిని త్యాగం చేయాలి అని శాస్త్రము. అయితే పురుషులకైతే మాలలు వేసుకొని కొన్నిటిని మనం సాక్రిఫైస్ చేయగలుగుతాం. కానీ స్త్రీలకు కార్తీక మాసం వచ్చిందంటే అది చాలా ఫెస్టివల్, పెద్ద పండగలా చెప్పుకో. ఎందుకంటే నెలంతా చేసుకునేటటువంటి పండగ. ఈ నెల రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో లేవడము, అలాగే మనం దీపాలు వెలిగించడము, బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవతారాధన చేసుకోవడము, బ్రహ్మ ముహూర్తంలో చేసి దేవతాలయాలను సందర్శించడము, అక్కడ దీపాలు వెలిగించడము, బ్రాహ్మణుల్ని పూజించడము, భగవంతుని ఆరాధించడము, జపము, తపము, హోమము, ఇవన్నీ కూడా మనిషి జీవితానికి చక్కనైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అలాగే మనం తినేటటువంటి ఆహార పదార్థాల వల్ల ఏమవుతుంది అంటే మనలో రజోగుణము, తమోగుణము, తపోగుణము పెరిగేటటువంటి అవకాశం ఉంటాయి. ఏదేది త్యాగం చేస్తే అది తగ్గుముఖం పడుతుంది అని అంటే గనక వెల్లుల్లిపాయలు తినకూడదు, అల్లం తినకూడదు, ఉల్లిపాయలు తినకూడదు అని శాస్త్రము. అల్లం ఎందుకు తినకూడదు? అల్లం కూడా తినకూడదు, రజో తమో గుణాలను పెంచేటటువంటి విషయాలు అని చెప్పి శాస్త్రము. మ్యాక్సిమం అల్లము తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, అలాగే ఉల్లిపాయలు కూడా తినకూడదని శాస్త్రం చెప్పింది. కాబట్టి అవి మనిషిలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహాలను పెంచేటటువంటి తరహాలో ఉంటాయి. కాబట్టి అవి తినకుండా ఉంటే సాత్వికమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి, సాత్వికంగా ఉండగలుగుతావు, అలాగే కామక్రోధాల లోభాలను తగ్గించుకోగలుగుతావు అనేటటువంటి పద్ధతులే తప్ప తింటే ఏదో పాపం జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనేటటువంటి తరహా అయితే కనిపించదండి. అది ఆయా నియమాలు అనేటటువంటి ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో, శాస్త్రాన్ని అనువదిస్తారో, శాస్త్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తారో వాళ్ళు మాత్రమే పాటిస్తారు. మిగతా వాళ్ళు పాటించాలి, పాటించకపోతే ఏదో జరిగిపోతుంది అనేటటువంటిది అయితే ఎక్కడా కూడా లేదు. కార్తీక మాసం అంతా కూడా మనకి కాయగూరల రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే వెజ్ తినే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, శాకాహారం తినే వాళ్ళే ఉంటారు. ఇక నాన్ వెజ్ షాపులు బంద్ చేసుకోవాల్సిందే తప్ప ఎవరైనా కార్తీక మాసానికి అంత ప్రాధాన్యత ఎందుకు అంటే గనక ఆ మాసాన్ని ఎవరైతే నియమనిష్టలతో పాటిస్తారో రాబోయేటటువంటి రోజుల్లో భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు, కరుణిస్తాడు. అలాగే మన హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కొన్ని పండుగలను ఇప్పుడు కూడా మనం రక్షిస్తూ ఉంటున్నాము, ఇప్పటికీ మనం పాటిస్తున్నాము, ఆచరిస్తున్నాము, మన వంశపారంపర్యంగా ఒక నియమాన్ని పాటిస్తున్నాము. కాబట్టి సనాతన ధర్మం ఇప్పటికీ కూడా రక్షించబడుతుంది. లేదు ఇవన్నీ మనం చెయ్యము, హిందుత్వం ఎక్కడికైనా పోయి నేను చెయ్యను అని అంటే ఎప్పుడో హిందుత్వం భ్రష్టు పట్టేటటువంటిది. ఇప్పటికే చాలా మట్టుకు ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చాలామంది మానేశారు. ఈ యొక్క కార్తీక మాసం అనేటటువంటిది హిందువులో ఉన్నటువంటి గొప్పనైనటువంటి పండగ అని చెప్పుకొని అందరూ పాటిస్తే మన యొక్క హిందుత్వం ముందుకు వెళుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఆడపిల్లలు, ఆడవాళ్ళు సాయంత్రం 6 అయ్యేసరికి మంచిగా చక్కగా ముస్తాబు అవుతారు. అవునండి, అంటే ముస్తాబు అనేటటువంటిది ఇక్కడ దీపాలు పట్టుకుని గుడికి వెళుతూ ఉంటారు, కోనేట్లోకి దీపాలను వదులుతూ ఉంటారు. అసలు చూడవచ్చటగా ఉంటది ఈ నెలంతా కూడా. అంటే ఇది నీటిలో దీపం వదిలేటటువంటిది, అలాగే మనం ఆచరించే సాంప్రదాయము, ఆడవాళ్ళు చేసేటటువంటి క్రియలు, ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ప్రతి స్త్రీ ఆ లక్ష్మీ స్వరూపంగా కనిపించాలి, లక్ష్మీతత్వంగా ఉండాలి అనేటటువంటి విధానంలో వాళ్ళు వాళ్ళ తరహాలో రెడీ అవుతారు తప్ప ఇంకా ఏదో ఆడంబరము అనేటటువంటి అంశం అయితే కనిపించదు. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటటువంటిది వాళ్ళ కోరికలను అనుసరించి చేస్తుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు కావాలని, కొంతమంది సంతానం కావాలని, కొంతమంది మాకు ఇల్లు లేదండి ఇల్లు కావాలి అని చెప్పేసి, అలాగే మా ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి, ఇలా అనేక కోరికలతో చేసేటటువంటి నియమాలే ఈ కార్తీక మాసంలో మనం చేసేటటువంటి దానము కావచ్చు, ధర్మము కావచ్చు, దీపారాధన కావచ్చు, భగవత ఆరాధన కావచ్చు, ఇవన్నీ మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటివి, ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటివండి. కార్తీక మాసంలో చేయకూడనివి ఏవైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా. 100% చేయకూడనటువంటివి ఏమిటి అని అంటే కనుక మీరు ప్రతిరోజు పూజించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి శుభ్రం చేసుకొని మనం ప్రతిరోజు పూజలో వాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే దీపాలు పెట్టేస్తూ ఉంటారు, తెల్లవారులు ఏం కేవలం వత్తులు మార్చేస్తారు, దాంట్లో నూనె వేసి వత్తులు, అలా ఎప్పటికీ చేయకూడదు. ప్రతి ఒక్క వస్తువు దీపారాధన చేసేటటువంటిది, కలశము, చెంబు, అలాగే నువ్వు పంచపాత్ర, అలాగే పూజలో వాడేటటువంటి వస్తువులు ఇవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునే భగవంతుడి దగ్గర పెట్టాలి. రెండో విషయం, నువ్వు ఎప్పుడైతే భగవత్ ఆరాధనలో ఉంటున్నావో లేదా గుళ్ళలోకి వెళుతున్నావో కోపము, ఆవేశము ఇవన్నీ తగ్గించుకోవాలి. గట్టిగా అరవడాలు కావచ్చు, ఎదుటి వారి మీద కోప్పడాలు కావచ్చు, ఇవన్నీ కూడా మానుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా భర్త యొక్క అనుమతి కావచ్చు, తల్లిదండ్రుల యొక్క అనుమతి కావచ్చు,
కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకునే నువ్వు వ్రతాలు పూజలు నోములు అనేటటువంటివి చేసుకోవాలి. వాళ్ళ అనుమతి లేదు అని అనుకోండి, మీరు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజలు చేసినా అది వ్యర్థమే అవుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో తప్పకుండా ఆహార పద్ధతులు నియమాలు తప్పకుండా పాటించాలి. మరొక విషయం ఏమిటి అని అంటే కనుక తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరిస్తే పుణ్యం పురుషార్థం కలుగుతూ ఉంటుంది. దీపాలు వెలిగించేటటువంటి సమయాలలో తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఒక్క దీపం పనికి రాదు. నువ్వు బ్రాహ్మడికి దానం ఇచ్చినా లేదా ఏదైనా గుళ్ళో వెలిగిస్తున్నా 2కు మించి దీపాలు వెలిగించాలి తప్ప ఏదో ఒక దీపం వెలిగించేసి నా చేతులు దులుపుకుంటాను అంటే కుదరదు. ఈ రకమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి. కార్తీక మాసం విశిష్టత, ఏం చేయాలి ఏం చేయకూడదు వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.